నటసింహం నందమూరి బాలకృష్ణ గారి సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ ఆదిత్య 369 సినిమాను బాలకృష్ణ గారి ఫ్యాన్స్ గొప్ప కళాఖండం అని చెప్పుకుంటూ ఉంటారు. ఆఫ్ కోర్స్ వారు చెప్పింది నిజమే. ఆదిత్య 369 ఒక వెల్ మేడ్ ఫిల్మ్. అయితే ఈ సినిమాను ఇటీవల చాలా గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపి చక్కటి పబ్లిసిటీ చేసి వరల్డ్ వైడ్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ చూడండి. ఆదిత్య 369 రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్ ఆల్ ఇండియా గ్రాస్ 9 lakhs అప్రాక్సిమేట్లీ. అంటే ఇండియా మొత్తానికి టోటల్ గ్రాస్ మొదటి రోజున 9 లక్షలు వసూలు చేసింది ఆదిత్య 369. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ ఆల్ టైమ్ క్లాసిక్ జగదేక వీరుడు అతిలోక సుందరి మొదటి రోజు ఒక్క ప్రసాద్ మల్టీప్లెక్స్ డే 1 గ్రాస్ 12 లక్షలు వసూలు చేసింది. అంటే జగదేక వీరుడి ఒకే ఒక్క థియేటర్ మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ ఆదిత్య 369 ఫస్ట్ డే టోటల్ ఇండియా కలెక్షన్స్ కంటే కూడా ఎక్కువే అన్నమాట. ఇకపోతే జగదేక వీరుడు అతిలోక సుందరి టోటల్ ఫస్ట్ డే కలెక్షన్స్ వరల్డ్ వైడ్ 1,75,00,000 వసూలు చేసింది. మరో ప్రక్క ఆదిత్య 369 క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ సిటీ 15 lakhs, ఆల్ ఇండియా గ్రాస్ 23 lakhs, ఓవర్సీస్ గ్రాస్ 5 lakhs, టోటల్ వరల్డ్ వైడ్ రీ రిలీజ్ గ్రాస్ కలెక్షన్స్ 28 lakhs అప్రాక్సిమేట్. అంటే ఆదిత్య 369 రీ రిలీజ్లో ఫుల్ రన్ టోటల్ కలెక్షన్స్ కేవలం 28 లక్షలు మాత్రమే అన్నమాట. మరో ప్రక్క మొదటి రోజు ఏకంగా 1,75,00,000 వసూలు చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఫుల్ రన్లో ఎన్ని కోట్ల వద్ద బెంచ్ మార్క్ సెట్ చేస్తుందో వేచి చూడాలి. ఇంతకీ ఇక్కడ $1 million క్వశ్చన్ ఏమిటంటే, చిరంజీవి గారి సినిమాతో పోలిస్తే బాలకృష్ణ గారి సినిమా ఎందుకంత హీనమైన కలెక్షన్స్ సాధించింది? ఎందుకంటే చిరంజీవి గారు ఆయన క్రియేట్ చేసిన ఆరా సృష్టించిన చరిత్ర ప్రకారం ఈవెంట్ టుడే నంబర్ 1 హీరోగానే ఉన్నారు, టైర్ 1 కేటగిరీలోనే ఉన్నారు. కానీ బాలకృష్ణ గారి పరిస్థితి అది కాదు. ఆయన టైర్ 1 హీరో స్థాయి నుండి టైర్ 2 స్థాయికి వచ్చి 2 దశాబ్దాలు దాటుతోంది. అందుకే ఆయన సినిమాలు హిట్ అయినా సరే 60 కోట్లు 70 కోట్లు షేర్లు వసూలు చేస్తున్నాయి. మరో ప్రక్క చిరంజీవి గారి ఫ్యాన్ బేస్లో పండు ముదుసల నుండి పసిపాప వరకు అందరూ ఉన్నారు. ఫ్యామిలీస్ అని లేదు, యూత్ అని లేదు, మాస్ అని లేదు, అన్ని వర్గాల వారు ఆయన ఫ్యాన్సే. సరైన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి పడ్డప్పుడు ఆయన సినిమా కలెక్షన్స్ ఆ విధంగానే ఉంటాయి. ఆన్ ద కాంట్రరీ బాలకృష్ణ గారికి మాస్లో తప్ప మిగతా వర్గాల్లో పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఆదిత్య 369 ఒక క్లాస్ అండ్ ఫ్యామిలీస్ చిత్రం. అందుకే ఆనాడు మొదటగా రిలీజ్ అయినప్పుడు యావరేజ్గా నిలిచింది. మొన్న రీసెంట్గా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఫ్లాప్ అయింది.